హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని సంచలన ఆదేశాలైతే జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం 3-4 డీఏలు బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ డీఏలనేవి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగికి అందాల్సిన కనీస జీవన భృతి ఇవి సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే కొత్త పీఆర్సీ కమిటీకి సంబంధించి చైర్మన్‌ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. అలాగే ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 30% మధ్యంతర భృతిపై కూడా ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పెండింగ్ అంశాలన్నీ పరిష్కారమైతే ఉద్యోగుల జీవితాల్లో పెద్ద మార్పొస్తుందనైతే చెప్పవచ్చు. ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం గనక పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వారి యొక్క బేసిక్ పే స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికి దాదాపు 2-3 లక్షల రూపాయల వరకు భారీ మొత్తం అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భారీ మొత్తం అప్పులు తీర్చుకోవడానికి లేదా ఇతర కుటుంబ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం డీఏలు మాత్రమే కాకుండా 11వ పీఆర్సీకి సంబంధించిన పాత బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పే స్కేల్స్‌ను అమలు చేసినట్లయితే నిబంధనల ప్రకారంగా 2023 జూలై 1 తేదీ నుండి 12వ పీఆర్సీ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంటుంది. ఈ బకాయిలను కూడా లెక్కిస్తే ఉద్యోగులకు అందాల్సిన సొమ్ము లక్షల్లోనే ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక వైద్య రంగంలో ఉద్యోగుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తోంది. అదే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపు విధానంలో మార్పు. ఇప్పటివరకు మాన్యువల్‌గా అంటే కాగితాల రూపంలో జరుగుతున్న బిల్లుల ప్రక్రియను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉద్యోగులకు అందాల్సిన వైద్య ఖర్చుల బిల్లులు స్వీకరణ, వాటి పరిశీలన, మంజూరు మరియు చివరగా నగదు చెల్లింపు వంటి అన్ని దశలు ఇకపై డిజిటల్ పద్ధతిలోనే జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ కోసం ప్రభుత్వం ఒకేసారి ఒక సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఈ బాధ్యతలను ఏపీసీఎఫ్ఎంఎస్ సంస్థకైతే అప్పగించడం జరిగింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిధి పోర్టల్‌లో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల పారదర్శకత అయితే పెరుగుతుంది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ నాటికి అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటుగా సాఫ్ట్‌వేర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలనైతే టార్గెట్‌గా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 5,55,000 మంది సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు మరియు 2,32,000 మంది పెన్షన్ తీసుకునే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే మొత్తం 24,33,000 మంది ఈహెచ్ఎస్ పరిధిలోకి వస్తారు. ఈ భారీ సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం. గత 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 232,00,00,000 విలువైన వైద్య బిల్లులను మంజూరు చేసింది. అయితే ఇవి లబ్ధిదారులకు చేరడంలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నెట్వర్క్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందే వారిలో కొందరు క్యాష్‌లెస్ విధానాన్ని వాడుతుండగా, మరికొందరు ముందుగానే డబ్బులు కట్టి తర్వాత మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ 2 రకాల బిల్లులు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న విధానంలో కొంత భాగం ఆన్‌లైన్ మరియు కొంత భాగం ఆఫ్‌లైన్ ఉండటం వల్ల బిల్లుల మంజూరుకు తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి పూర్తిస్థాయి ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకైతే తెస్తున్నారు. ఈ కొత్త ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగి చికిత్స పొందిన వెంటనే ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆ బిల్లులను నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి డిజిటల్ రూపంలో పంపిస్తుంది.
అక్కడ అధికారులు బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మంజూరు కోసం ఉద్యోగి పనిచేసే కార్యాలయ అధిపతికి హెచ్ఓడికి ఆన్‌లైన్‌లోనే పంపిస్తారు. అక్కడ ఆమోదం లభించిన వెంటనే ఆ బిల్లు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ వద్దకు వెళ్తుంది. అక్కడి నుండి నేరుగా ట్రెజరీ ద్వారా నగదు చెల్లింపు జరుగుతుంది. గతంలో జిల్లా స్థాయిలో రూ. 50,000 లోపు ఉన్న బిల్లులను మాన్యువల్ పద్ధతిలో జిల్లా అధికారులు క్లియర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని కూడా రద్దు చేసి రూపాయి బిల్లయినా సరే ఆన్‌లైన్ పరిధిలోనే తీసుకొని వచ్చారు. ఈ నూతన వ్యవస్థ వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మరియు బిల్లు ఎక్కడ ఆగిందో ఉద్యోగి స్వయంగా ట్రాక్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గొప్ప ఉపశమనం అయితే లభిస్తుందనే చెప్పవచ్చు.